అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పసిఫిక్ సముద్రంలో ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకున్నాయి. తైవాన్ కేరఫ్గా అగ్రదేశాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. చైనాతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ ఆస్ట్రేలియా, జపాన్ను ట్రంప్ సర్కార్ రిక్వెస్ట్ చేసింది. దీనికి కౌంటర్గా అమెరికా అంతు చూసే మిసైల్ అంటూ DF-5Bని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. ఈ పరిణామాలతో పసిఫిక్ సముద్రంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇంతకు తైవాన్ వేదికగా అగ్రరాజ్యాల మధ్య ఏం జరుగుతోంది? చైనాతో యుద్ధానికి సిద్ధమవ్వాలని ఆస్ట్రేలియా, జపాన్ను అమెరికా ఎందుకు కోరింది? డెడ్లీ మిసైల్ DF-5Bని చైనా ఇప్పుడే ప్రపంచానికి ఎందుకు పరిచయం చేసింది? టాప్ స్టోరీలో చూద్దాం. తైవాన్ వేదికగా అగ్రదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల తైవాన్ వైపు ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలను పంపించి చైనా రెచ్చిపోతే దానికి కౌంటర్గా తైపీ సైతం చరిత్రలోనే భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ వివాదంలోకి తాజాగా అమెరికా ఎంటర్ అయింది. వస్తూనే చైనాతో యుద్ధం చేస్తే జపాన్, ఆస్ట్రేలియా ఎలాంటి పాత్ర పోషిస్తాయనే ప్రశ్నను లేవనెత్తింది. దీనిపై జపాన్ ఇంతవరకు స్పందించలేదు. ఆస్ట్రేలియా మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమయం వచ్చినప్పుడు తమ పాత్రపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలోనే చైనా దూకుడు పెంచింది. తైవాన్ విషయంలో వేలు పెడితే అమెరికా అంతు చూస్తామనే సంకేతాలు పంపించింది. అమెరికాకు డ్రాగన్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇదే. ఈ మిసైల్ పేరు DF-5B. చైనా దీనిని అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్గా చెప్పుకుంటోంది. చైనా ప్రభుత్వ టీవీ ఛానల్ CCTV దీని గురించిన సమాచారం వెల్లడించింది. ఈ మిసైల్ చాలా శక్తివంతమైనది. ఇది అమెరికాలోని ఏ ప్రాంతంనైనా టార్గెట్ చేసి అణుదాడి చేయగలదు అని తెలిపింది. DF-5B అనేది 2 దశల సైలో ఆధారిత క్షిపణి. ఇది 1970లో ప్రారంభించిన 1981 నుంచి అందుబాటులోకి వచ్చింది. 32.6 మీటర్ల పొడవు, 3.35 మీటర్ల వ్యాసంతో దాదాపు 183 టన్నుల బరువు ఉంటుంది. ఈ క్షిపణి అణుబాంబును మోసుకెళ్లగలదు. దీని సామర్థ్యం 3 నుంచి 4 మెగాటన్ల TNTకి సమానం. అంటే జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదిగా చెబుతోంది. 12,000 కిలోమీటర్ల రేంజ్తో అమెరికా పాటు పశ్చిమ యూరోప్ పైన దాడులు చేసేందుకు వీలుగా తయారు చేసినట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ICBM DF-5B మిసైల్ గురించి సమాచారాన్ని బహిరంగపరచడం చైనా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వ్యూహాత్మక ప్రయత్నమని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్షిపణి చైనా ఆర్మీ అణుశక్తిలో ముఖ్యమైన భాగంగా భావిస్తున్నారు. మాజీ PLA శిక్షకుడు సాంగ్ జంగోపింగ్ మాట్లాడుతూ DF-5B చైనా అణు సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పడంతో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. DF-5B గురించి సమాచారాన్ని బహిరంగపరచడం అనేది కొత్త తరం ICBM మిసైల్స్ను ప్రయోగించడానికి సన్నాహాలలో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది చైనా సైనిక పారదర్శకతలో పెను మార్పునకు సంకేతం అని భావిస్తున్నారు. దీని ద్వారా చైనా తన రక్షణ శక్తి అత్యంత పటిష్టంగా ఉందని, ఏదైనా సవాల్కు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని సందేశం ఇచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి 2024 సెప్టెంబర్ 25వ తేదీనే చైనా
ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఒక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ను పరీక్షించింది. ఇది DF-31కు అప్డేటెడ్ వర్షన్ అని చెప్పింది. అది DF-5B మిసైలేనా అన్న దానిపై క్లారిటీ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదికల ప్రకారం డ్రాగన్ కంట్రీ దగ్గర 600 కంటే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 1000 దాటవచ్చు. అమెరికా రక్షణ విభాగం చైనా 3 ప్రధాన ప్రదేశాలలో దాదాపు 320 మిసైల్ సైలోలను నిర్మించిందని అంచనా వేసింది. మిసైల్ సైలో అంటే క్షిపణులను భద్రపరచడానికి, ప్రయోగించడానికి, ఉపయోగించడానికి కీలకమైన భూగర్భ నిర్మాణం. DF-5Bలను వీటి ద్వారానే ప్రయోగిస్తారు. ఇలాంటివి ఏకంగా 320 నిర్మించిందంటే డ్రాగన్ అన్నింటికీ తెగించి ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తైవాన్ ఆక్రమణ విషయంలో అవసరమైతే అమెరికాతోనూ యుద్ధానికి సిద్ధమని చెప్పేందుకు చైనా ఇన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే.